ఏమండి 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 మీరు వచ్చేసారా? రండి కూర్చోండి. నమస్కారం. నమస్కారం. మీ మనవడికి బుద్ధి చెప్పి వెంట పెట్టుకు తీసుకొచ్చారా? ఏడి ఎక్కడా? మా మనవణ్ణి నేను వెంట పెట్టుకు రావడం ఏమిటండి, వాడు ఇక్కడే ఉన్నాడుగా. అమ్మా పెద్దవారు, మీ మనవడిని మీరే వెనకేసుకొస్తే నేనేం చెప్పగలను? కట్టుకున్న దాన్ని ఇక్కడ వదిలేసి నా గుండెల్లో చిచ్చు పెట్టడం అన్యాయం అవునా కదా? మీరే చెప్పండి అమ్మా. చూడండి, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. నా మనవడు గోపాలకృష్ణకి అసలు పెళ్లే కాలేదండి. వాడు ఈ ఇంట్లోనే అద్దెకుంటున్నాడని తెలిసి ఆ పెళ్లి విషయం మాట్లాడదామనే నేను వచ్చాను. అంతేకాని మీ గొడవ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మీరేమనుకోకండి, మా నాన్నగారు అలాగే మాట్లాడతారు. మీ మనవడు గోపాలకృష్ణ గారు మేడం మీద ఉన్నారు, అలా వెళ్ళండి. మంచిదమ్మా, వస్తాను బాబు. అల్లుడు గారి తాలూకేమో అనుకున్నాను అమ్మాయి. ఊరుకుండానా, రాందాను మీ జాదస్యం ఎక్కువవుతుంది. ఒరే ఒరే, ఏమిటా నాయనా బట్టి విక్రమార్కుడు కథలో బేతాళుళ్ళ ఇలా తల కిందగా ఉన్నావేమిటా నాయనా, ఏమైంది? అబ్బా, దీన్ని శీర్షాసనం అంటారే, ఆరోగ్యానికి మంచిదని వేస్తున్నాను. అవును, నువ్వేంటి చెప్పా పెట్టకుండా ఊడొచ్చే తోక చొక్కలా ఊడిపడ్డావు? ఏముంది, ఈ ఊరి కనకదుర్గమ్మ రాత్రి నా కల్లోకి వచ్చి నువ్వు వెంటనే వచ్చి నా దర్శనం చేసుకోమంది. అంతే, మొదటి బస్కే బయలుదేరి వచ్చా. ఇప్పుడు కనకదుర్గమ్మ వారు వెంకటేశ్వర స్వామి నీ కల్లో కనపడి నిన్ను రమ్మన్నారే అనుకో, నువ్వు కూడా నా కల్లో కనపడి నేను వస్తున్నాను రా అని చెప్పి మరీ రావచ్చుగా. అది సరే, ఆ డబ్బాలో ఏంటే? చెగోడీలు. చెగోడీలా? చెప్పవే మరి. ఆహా, రండి బావగారు రండి. ఎక్కడా మీ అబ్బాయి? ఎక్కడా? అబ్బాయి ఎక్కడున్నాడో తెలుసుకోవాలని నేను వచ్చానగా. అతి తెలివిగా మాట్లాడకండి. నేను చెబితే గానీ మీ అబ్బాయి ఎక్కడున్నాడో మీకు తెలీదా? ఇంకా కట్టెయిన కుళాయిలాగా అర్థం పద్ధం లేకుండా వాక్కు. నేను గోపాలకృష్ణ అనే అబ్బాయితోనూ వాళ్ళ నాయనమ్మతోనూ మాట్లాడడానికి వచ్చాను. అంటే మీరు మా అల్లుడు సంబంధికులు కారన్నమాట. నా పూర్వజన్మ సుకృతం వల్ల మీకు మీ అల్లుడికి సంబంధికుని కాను. ఇంతకే గోపాలకృష్ణ ఎక్కడ? పైన ఉంటాడు, పోండి. నమస్కారం గుండమ్మ గారు. నమస్కారం బాబు. ఈయనెవరు నాయనమ్మా? నేను తినే తిండిలో వాటా అడగడానికి వచ్చారా? నోరు మీరా కుంక. మీరు కూర్చోండి బాబు. వీడేనండి నా పెద్ద మనవడు గోపాలకృష్ణుడు. అవును. అదే నాయనా, వీరమ్మాయి సంబంధం గురించేరా నేను నీకు చెప్పింది. అమ్మ నాయనమ్మ, కనకదుర్గమ్మ వారు కళ అని ఎన్ని కథలు చెప్పావే, అసలు విషయం ఇదన్నమాట. కుట్ర కుతంత్రాల్లో నువ్వు ఆడచాణుకురాలువే. అబ్బాయి చాలా తమాషాగా మాట్లాడతాండి. తమాషాగానే కాదండి, నాకు కొంచెం తిక్కరేగిందంటే చాలా టైపుల్లో మాట్లాడతాను. ముందు మీరు విషయానికి రండి. ఏముంది బాబు, మా అమ్మాయి బిఏ పాస్ అయింది, కాలక్షేపానికి ఉద్యోగం కూడా చేస్తోంది. బంగారు బొమ్మనుకో, సాయంకాలం ఒకసారి మా ఇంటికి వచ్చి అమ్మాయిని చూసుకుంటే. బంగారు బొమ్మ వెండి బొమ్మ మాట అలా ఉంచండి, మీకు అసలు బుద్ధి ఉందా? కోపి, నువ్వు ఉండవే బామ్మ. లేకపోతే వేలు తగలేసి చదివించిన అమ్మాయికి మళ్ళీ వేలకు వేలు తగలేసి పెళ్లి చేయటమా? ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోమనొచ్చుగా. పెద్దవాళ్ళతో ఏమిట్రా మాటలు? బుద్ధి లేనప్పుడు పెద్ద అయినా ఒకటి, చిన్న అయినా ఒకటే. అసలు విట్రా. ఏమండి, మీకు బుద్ధి లేదు, ఆ విషయం ఖచ్చితంగా తెలిసిపోయింది. కనీసం చదువుకుని ఉద్యోగం చేస్తున్న మీ అమ్మాయికైనా బుద్ధి ఉండాలిగా. తెలుగు మాటలే తెలియడం లేదా? మీ అమ్మాయి సొంతగా ఒక మొగుడిని వెతుక్కోవచ్చుగా. మిమ్మల్ని అలా ఊళ్ళెమ్మట పెళ్లి కొడుకుల కోసం గంగిరెద్దులా తిప్పపోతే. నన్ను గంగిరెద్దంటావా? మామూలు ఎద్దుకంటే బెటరేగా. దీనికి సిల్క్ దుప్పట్లు పట్టు పంచులు కప్పుతారు, కొమ్ములకు పువ్వులు కూడా కడతారు. మా అమ్మాయికి సంబంధం అంటూ నీ దగ్గరికి రావడం నాది బుద్ధి తక్కువ. ఎంత పని చేసావురా? ఇప్పుడు కొంపే మునగలేదు. నువ్వు వెంటనే బయలుదేరి కనకదుర్గమ్మ వారి దర్శనం చేసుకుని ఇంటికెళ్ళు. ఇట్లా వచ్చిన ప్రతి సంబంధాన్ని నువ్వు చెడగొడితే ఇక ఈ జన్మలో నీకు పెళ్లి కాదురా, ముద్రస్తు సచ్చినాడా. నేను ముందే చెప్పానుగా, ప్రేమించే పెళ్లి చేసుకుంటానని. అంతే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.